సెకండ్ డెబిట్ కార్డ్ ఇవ్వదని లిక్ చేసిర్రు. ఆ డెబిట్ కార్డ్ యాక్టివేట్లో ఉన్న డెబిట్ కార్డ్ నెంబర్ చూసిర్రు. సో వీళ్ళ దగ్గర ఉన్న డెబిట్ కార్డ్ మ్యాచ్ అయితే లేదు. సో ఒక 2 డెబిట్ కార్డ్స్ ఉన్నట్టు చూపించింది. అయిపోయింది. అమౌంట్ విత్డ్రా అవుతున్న సంగతి తెలిసింది. మీడియేటర్స్ ఏమో రావుని అడగడం స్టార్ట్ చేశారు. తర్వాత రావు వచ్చి ఇతను అడగడం క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. సో హీ ఓపెన్ అప్, నేను తీసాను ఒప్పుకున్నాడు. అండ్ విత్ ఇన్ 1 డేలో అతను తీసుకుంది ఓవరాల్ 40,000. విత్ ఇన్ 1 డేలో రిటర్న్ ఇచ్చేయాలి. అండ్ ఇది వచ్చేసి ఆ బెట్టింగ్ కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు లైట్ అనుకుంటారు. ఎందుకంటే వన్స్ ద లిమిట్ హాస్ బీన్ అడ్జస్టెడ్ అకౌంట్ ఫ్రీజర్ నాకు అయిపోతుంది. అకౌంట్ ఫ్రీజ్ చేస్తారు బ్యాంక్ వాళ్ళు. ఎందుకంటే వితౌట్ సోర్స్ ఇంత ఫండ్స్ వస్తుందంటే ఫండ్స్ అసలు రావద్దు. వితౌట్ సోర్స్ ఫండ్స్ ఎందుకు వస్తుంది? ఒక సేవింగ్స్ అకౌంట్కి 10 daysలో 10 lakhs ఎట్లా వస్తుంది చెప్పండి? రాదు, మోస్ట్లీ రాదు. ఒకవేళ అట్లా వచ్చిందంటే బ్యాంక్ ల్యాక్స్ ఫర్ ఎ సోర్స్. అది నీకు ఇలా వచ్చింది, ఆ అమౌంట్ నీ దగ్గరికి ఇలా వచ్చింది అని ఒక సోర్స్ అడుగుతా. సోర్స్ పట్టుకొని చూపించేదాకా అకౌంట్ ఫ్రీజ్ చేసి పెట్టేస్తారు. అయితే బెట్టింగ్ కంపెనీస్లో జరిగే ప్రతి ఒక్క అకౌంట్ ఫ్రీజర్లో ఉంటుంది. 2-3 lakhs అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళు కేర్ కూడా వేయరు 2-3 lakhs కోసం. కేర్ కూడా కోట్ల బిజినెస్ బెట్టింగ్ యాప్ వాళ్ళకి. 2-3 lakhs ఎవరు కేర్ చేస్తారు తెలుసా? మీడియేటర్స్, లాంటి వాళ్ళు కేర్ చేస్తారు. ఎందుకు? దే క్రియేట్ సమ్ ఫేక్ డాక్యుమెంట్స్ ఫర్ ద సోర్స్. ఈ వ్యక్తిని తీసుకెళ్ళి ఆ బ్యాంక్లో సబ్మిట్ చేసి అకౌంట్కి ఒక సోర్స్ ఇచ్చి ఆ అమౌంట్లో 2 lakhs అనుకుంటే ఒక 20,000 వీళ్ళకి ఇచ్చి 1,80,000 తీసుకొని వెళ్ళిపోతారు. మీడియేటర్స్ అని లేకపోతే రవసన పని చేస్తారు. మనోడు ఇక మంచిగా 40,000 ఇచ్చేసిండు. దాంతో మీడియేటర్స్ దగ్గర నుంచి ప్రాబ్లం వచ్చింది. వాళ్ళు రావుని తిట్టారు. రావు వాళ్ళు వచ్చి నిఖిల్ని తిట్టారు. దాని తర్వాత నిఖిల్కి ఏమో 1 nightలో 40,000 కావాలా. ఈ స్టిల్ ఇన్ కన్ఫ్యూజ్. చేసిన మిస్టేక్ రియలైజ్ అయ్యిండు. ఎట్ ఎనీ కాస్ట్ ఈ నీడ్ 40,000 దట్ టు ఇన్ మార్నింగ్ లోపు 40,000 కావాలి. ఏం చేయాలి? అస్సలు అర్థం కాలే. నిఖిల్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు. ఓపెన్ అప్ అయిపోయిన అంత ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఇక అప్పుడు ఏం చేసినా సెట్ అని చెప్పేసి అందరు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ అడగడం స్టార్ట్ చేసిండు.